RSB न्यूज़ 9 में आप तमाम का इस्तकबाल है। बल्लागुड़ा जागीर पर वाक़े क्रेयॉन हॉस्पिटल में एक 6 माह के शेरख्वार की दवाई देने के बाद मौत हो गई। वालिद विष्णुवर्धन रेड्डी ने इल्ज़ाम लगाया कि मियाद ख़त्म होने वाली दवाइयों का इस्तेमाल किया गया, जिसके बाद बच्चे की मौत वाक़ई हो गई। जिसके बाद अस्पताल में एहतजाज शुरू हो गया और अमलाक को भी नुकसान पहुँचाया गया। पुलिस ने अमले को हिरासत में लेकर लाश को पोस्टमार्टम के लिए मुंतकिल कर दिया। अहले खाना ने सख्त कार्रवाई का मुतालिबा किया है। आइए नाज़रीन देखें इसी की तफसीली रिपोर्ट। RSB न्यूज़ 9 को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। చూడండి డేట్ చూసుకోండి 19/1 ఉంది చూడండి ఇక్కడ రూమ్ లో చెత్త ఈ ట్రీట్మెంట్ చేసిన సార్ బాబుకు డైరెక్ట్ ఇచ్చారు ఇంజెక్షన్స్ వీళ్ళు మనుషులు కాదు అసలు హాస్పిటల్ మా పిల్లని చంపేసింది సార్ లిటరల్ మర్డర్ చేసిండు అలానే ఉన్నాయన్న వీడియోలు పెట్టినా అడుగుతున్నా పిల్ల చిన్న పిల్ల పడబెట్టరు అన్న మీరు అన్ననే పెట్టి ధర్నా కూర్చోరు. జనవరిలో ఎక్స్పైర్ అయిపోయింది. ఇంజెక్షన్ ఇచ్చిళ్ళు బాబుకి. అన్ని ఎవిడెన్స్ చింపేసిండు వాళ్ళు. ఎవిడెన్స్ లేకుండా చేసిండు, ఫ్రాడ్ చేసిండు. ఇదంతా ఫ్రాడ్ హాస్పిటల్ ఇల్లు. వీళ్ళు డాక్టర్లే కాదు అసలు ఇల్లు. జనవరిలోనే ఎక్స్పైర్ అయిపోయింది సార్. అవి వాడారు సార్ వాళ్ళు. మాకు తెలియదు సార్. ఇప్పుడు పైన రూమ్ లో చూస్తే అవి దొరికినాయి సార్ వాడినట్టు. ఎట్లా జరిగింది సార్? ఎప్పుడు అయ్యింది? ఎప్పుడు జరిగింది? ఇవాళ మార్నింగ్ సార్ 7కి వచ్చినాం సార్ మేము. నా పేరు విష్ణువర్ధన్ రెడ్డి సార్. ఏం జరిగింది? మా బాబుని ఈ హాస్పిటల్ వాళ్ళు ఎక్స్పైర్ అయిన మందులు పెట్టి మా బాబుని చంపేసారు సార్. ఎక్స్పైర్ అంటే మందులు ఎవరు ఇచ్చారు? డాక్టర్లు సార్. డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసారు. నర్సు అక్కడ ఎవరైతే డ్యూటీ డాక్టర్లు ఎవరైనా ఆ టైంకి వాళ్ళు ఇచ్చారు సార్. వాళ్ళు ఏదో ఇంజెక్షన్ ఇచ్చారు సార్. విత్ ఇన్ 5 seconds లో వాడు కలర్ మారిపోయిండు. ఇగో ఎవిడెన్స్ లాంటి చింపేసింది. ఇక్కడ చూడండి. ఇగో సార్ ఇది కనిపిస్తున్నా ఎవిడెన్స్ లాంటి చింపేసింది. ఇగో సార్ 21/2026 ఎక్స్పైర్డ్ సార్. అంటే ఈ యొక్క మందులు హాస్పిటల్లో ఉన్నాయా? మందులు ఉన్నాయి వాళ్ళ దాంట్లో. వాడినాయి సార్. ఇవి వాడినాయి సార్. వాడినాయి ఉన్నాయి సార్. మేము వద్దనుకున్నాం. ఏమవుతు పోదామంటే ఘోరాది ఘోరమైన మనకి ఓపెన్ చేసి ఎక్స్పైర్ బండి మరి మేము సార్.